బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటపై తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఈ అధికారిక కార్యక్రమానికి ప్రముఖ హీరోయిన్ త్రిష హాజరు కావడంపై వివాదం చెలరేగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. వంశీ, చెప్పండి. లో అయితే 15 ఆగస్టు వేడుకలు 80వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం హోదాలో విజయ్ తొలిసారిగా జాతీయ జెండా ఎగరవేశారు. సెయింట్ జార్జ్ ఫోర్ట్లో అధికారికంగా వేడుకలు నిర్వహించారు. సీఎం విజయ్ జాతీయ జెండా ఎగరవేశారు. సీఎం హోదాలో మొదటిసారిగా జాతీయ జెండా ఎగరవేశారు. అయితే ఈ వేడుకలకు హీరోయిన్ త్రిష హాజరు కావడంపై వివాదం చెల్లింది. త్రిష హాజరు కావడమే కాకుండా వీఐపీ లైన్ ఏదైతే ఉందో మొదటి వరుసలో వీఐపీ లైన్లో విజయ్ పేరెంట్స్ పక్కనే శోభా చంద్రశేఖర్ విజయ్ పేరెంట్స్ వీళ్ళ పక్కనే త్రిష కూర్చుంది. మొదట్లో వీఐపీ విభాగంలో మొదటి లైన్లోనే కూర్చుంది. పరేడ్ అంతా వీక్షించింది. ఇదంతా దాంతోపాటు మళ్ళీ సీఎం విజయ్ పరేడ్ నడుస్తుండగా అంటే కాన్వాయ్ వెళ్తుండగా సీఎం విజయ్కు లేచి నిలబడి త్రిష సెల్యూట్ చేసింది. అధికారులకు అభివాదం చేసింది. దీనిపైనే వివాదం చెలరేగుతుంది. అయితే త్రిష ఈ 15 ఆగస్టు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఫ్యాన్స్ కూడా చాలామంది చూశారు. ఇవన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా వీడియోలు వైరల్ చేస్తున్నారు. కానీ రాజకీయంగా తమిళనాడు అయితే దుమారం చెలరేగింది. ఒక అధికారిక కార్యక్రమానికి అంటే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే స్వతంత్ర వేడుకలకు త్రిష హాజరు కావడం అనే దానిపై రాజకీయంగా అయితే దుమారం చెలరేగింది. తమిళనాడులోనే తమిళనాడులో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విజయ్ త్రిష కామెంట్స్ కూడా చేస్తూ విమర్శలు చేస్తూ కూడా నేతలు మండిపడుతున్న సంగతి గతంలో కూడా చూసాము. అయితే తమిళనాడులో డిఎంకే ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉందో డిఎంకే నేత మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ త్రిష విజయ్ను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. గతంలో కావేరీ జలాలకు సంబంధించి తంజావూరులో జరిగిన ఒక సభలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ కూడా త్రిషను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. దీనిపై ఉదయనిధి స్టాలిన్పై టీవీకే నేతలు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు కూడా చేశారు. దీనిపై వివాదం కూడా చెలరేగింది. తర్వాత హైకోర్టు ఉదయనిధి స్టాలిన్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే రీసెంట్గా 4-5 రోజుల కిందట మరో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నా డిఎంకే నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అన్నా డిఎంకే నేత మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ కూడా త్రిషను ఉద్దేశించే కామెంట్స్ చేశారు. త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు విజయ్ అని చెప్పి కూడా ఆర్బీ ఉదయ్ కుమార్ చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పద కామెంట్స్ కూడా వైరల్గా మారాయి. తర్వాత త్రిష ఫ్యాన్స్ అతనికి వ్యతిరేకంగా పోస్టర్లు కూడా అంటించారు. అయితే ఈ నేపథ్యంలో అంటే ప్రతిపక్షాలు త్రిష టార్గెట్గా విజయ్ని విమర్శిస్తున్న నేపథ్యంలో అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఆమె హాజరు కావడం ఒకైతే అయితే అందులోనూ మొదటి వరుసలో కూర్చొని విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చోవడం హాట్ టాపిక్గా మారింది. రాజకీయ పరంగా తమిళనాడులో అయితే పెద్ద దుమారమే చెలరేగింది. అది మొదటి వరుసలో కూర్చొని విజయ్ కాన్వాయ్ వెళ్తుండగా పరేడ్లో ఆ పరేడ్ అంతా త్రిష అక్కడే మొదటి వరుసలో కూర్చొని చూస్తూ విజయ్ కాన్వాయ్ రాగానే సెల్యూట్ చేసింది నిలబడి. ఈ వీడియోలో అయితే సోషల్ మీడియాలో వైరల్ మారే ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు. కానీ రాజకీయంగా అయితే తమిళనాడు అయితే దుమారం చెలరేగుతోంది. ఈ వీడియోలపై ఒక అధికారిక కార్యక్రమానికి త్రిష ఎలా హాజరవుతారు, ఎలాంటి హోదాలో హాజరవుతారు, ఏ విధంగా హాజరవుతారు. గతంలోనూ సీఎం విజయ్ ప్రమాణ స్వీకార టైంలో కూడా త్రిష హాజరైన సంగతి తెలిసిందే. సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది, కార్యక్రమానికి హాజరైంది. అయితే ఈ నేపథ్యంలో గత వారం 10 రోజులుగా జరుగుతున్న ఘటనలు చూస్తే త్రిషను ఉద్దేశించి కానీ విజయ్ను ఉద్దేశించి కానీ ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాట వివాదం ఉంది. తమిళనాట రాజకీయ పరంగా దుమారం చెలరేగింది. ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ కానీ ఆర్బీ ఉదయ్ కుమార్ చేసిన కామెంట్స్ కానీ త్రిషను ఉద్దేశించి ఆర్బీ ఉదయ్ కుమార్ ఏకంగా ఎప్పుడు డిప్యూటీ సీఎంను చేస్తారు త్రిషను, విజయ్ సార్ చెప్పండి మా వదినను ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారంటూ ఒక వివాదాస్పద కాంట్రవర్సీ కామెంట్స్ అయితే అన్నా డిఎంకే నేత ఆర్బీ ఉదయ్ కుమార్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా త్రిష ఫ్యాన్స్ పోస్టర్లు కూడా అంటించారు. ఇటువంటి నేపథ్యంలో అంటే 10 రోజులుగా తమిళనాడులో విజయ్ త్రిషను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ ప్రతిపక్ష నేతలు చేస్తున్న టైంలో ఇటువంటి సమయంలో త్రిష అధికారిక కార్యక్రమానికి హాజరు కావడం, మొదటి వరుసలో కూర్చోవడం, విజయ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో విజయ్ పేరెంట్స్ పక్కనే ఆమె కూర్చోవడం, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించే సమయంలో త్రిష ఉండడం, అధికారులకు అభివాదం చేయడం, విజయ్ కాన్వాయ్ వెళ్తుండగా ఆ పరేడ్ అంతా చూస్తూ విజయ్కి సెల్యూట్ చేయడం, త్రిష లేచి నిలబడి ఇవన్నీ ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే అంటే స్పెషల్ మూమెంట్గా అనిపించవచ్చు. కానీ రాజకీయంగా ఇవన్నీ విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే త్రిష ఫ్యాన్స్ కానీ విజయ్ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ స్పెషల్ మూమెంట్గా అనిపించవచ్చు. వాళ్ళు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్పెషల్ అట్రాక్షన్గా 15 ఆగస్టు వేడుకల్లో త్రిష స్పెషల్ అట్రాక్షన్గా కనిపించిందని చెప్పి వీడియోలు వైరల్ చేస్తున్నారు. త్రిష కార్యక్రమానికి హాజరు కావడం, తన తల్లి ఉమాకృష్ణతో కలిసి హాజరు కావడం, మొదటి వరుసలో కూర్చోవడం, విజయ్ పేరెంట్స్ పక్కనే కూర్చోవడం, సెల్యూట్ చేయడం ఇవన్నీ కూడా ఫ్యాన్స్కు స్పెషల్గా అనిపించవచ్చు, స్పెషల్ మూమెంట్గా. కానీ రాజకీయ పరంగా చూస్తే ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పరంగా చూస్తే మరింత వివాదం చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్న ఏ హోదాలో త్రిష మొదటి వరుసలో కూర్చున్నారు, అధికారిక కార్యక్రమాలకు ఎలా హాజరవుతారు, ఎలాంటి హోదాలో ఆమె కూర్చుంటారనే విమర్శలు అయితే వస్తున్నాయి.
వంశీ ఒకటి ఇటు 15 ఆగస్టు సందర్భంగా త్రిష గారు అట్రాక్షన్గా కనిపించడంలో అదొకటి పక్కన పెడితే మరి ముఖ్యంగా విజయ్ గారు పేరెంట్స్ మధ్యలోనే కూర్చొని ఇదొకటి అట్రాక్షన్గా సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ అవుతుంది. మరొక పక్క చూసుకుంటే డిప్యూటీ సీఎం ఎప్పుడానని కూడా త్రిష గారిని చాలామంది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నిజంగా డిప్యూటీ సీఎం చేసే అవకాశం కనిపిస్తుందా? వంశీ గారు చెప్పండి. గతంలో కూడా చాలా రూమర్స్ వచ్చాయి. త్రిషకు తిరుచి ఈస్ట్ నుంచి టికెట్ ఇస్తారు, అక్కడ నుంచి పోటీ చేస్తుంది. ఎందుకంటే విజయ్ 2 చోట్ల నుంచి గెలుపొందాడు కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేస్తాడు, అక్కడ నుంచి త్రిషను పోటీ చేయించి గెలిపిస్తారు. ఏదో ఒక పదవి ఉంటుంది, త్రిషను క్యాబినెట్లో తీసుకుంటారు, త్రిషను హోమ్ మినిస్టర్ చేస్తారా, త్రిషను డిప్యూటీ సీఎం చేస్తారా, ఇలాంటి రూమర్స్ అని వినిపించాయి. కానీ ఇప్పటి వరకు త్రిష పొలిటికల్ ఎంట్రీ అనేది ఎక్కడ కూడా ఖరారు కాలేదు. టీవీకే పార్టీ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టైంలో అధికారిక కార్యక్రమానికి హాజరైన త్రిష మళ్ళీ ఆగస్టు 15 వేడుకల్లోనే కనిపించారు. కానీ త్రిష కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు, రాజకీయాలకు సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ రూమర్స్ అయితే వచ్చాయి. గతంలో ఒక స్థానంకి విజయ్ రాజీనామా చేశాడు కాబట్టి అక్కడ నుంచి త్రిషను పోటీ చేయిస్తారు, ఆమెకు మంత్రి పదవి ఇస్తారు, క్యాబినెట్లోకి తీసుకుంటారనే రూమర్స్ అయితే వచ్చాయి. కానీ అధికారికంగా ఎక్కడ టీవీకే పార్టీ ప్రకటించలేదు, విజయ్ ప్రకటించలేదు. త్రిష కూడా పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఇలాంటి ప్రతిపక్షాలు ఎప్పుడు ఏదైతే కామెంట్స్ చేస్తున్నాయో డిప్యూటీ సీఎంను చేయండి, లేదా ఆమె విజయ్ ఫోకస్ అంతా త్రిష మీదే ఉంది అంటూ కామెంట్స్ ఏదైతే ప్రతిపక్ష నేతలు చేస్తున్నారో ఇలాంటి కామెంట్స్ చేస్తున్న టైంలో ఆమె అధికారికంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావడం, 15 ఆగస్టు వేడుకలకు హాజరు కావడం, మొదటి వరుసలో ఉండడం, సెల్యూట్ చేయడం, ఇవన్నీ కూడా కాంట్రవర్సీగా నిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేయగలుగుతుంది త్రిష గారు? డిప్యూటీ సీఎం పదవి అనేది కేవలం రూమర్స్ మాత్రమే. ఎందుకంటే గతంలో కూడా త్రిష దగ్గర నుంచి కూడా ఎలాంటి కామెంట్స్ కానీ ప్రకటన కానీ లేదు. అయితే విజయ్ త్రిష మధ్య దూరం పెరిగిందనే రూమర్స్ కూడా గతంలో వచ్చాయి. విజయ్ భార్య ఎవరైతే సంగీత ఉన్నారో గతంలో చెంగల్పట్టు కోర్టు నుంచి ఆమె విడాకులు కోరారు ఎన్నికలకు ముందు. ఆ తర్వాత రీసెంట్గానే విడాకుల పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారు. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, అతను కూడా కామెంట్స్ చేశాడు. తన తండ్రి గెలుపు చారిత్రాత్మక విజయం అని చెప్పి, ఇలాంటి గెలుపు అంటే సీఎం కావడం కానీ పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లోనే గెలవడం, ఇదంతా చాలా హిస్టారికల్ మూమెంట్ అనేది కూడా జేసన్ విజయ్ కుమారుడు కూడా పాజిటివ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత 4-5 రోజులకే విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ కూడా వెనక్కి తీసుకుంది. చెంగల్పట్టు కోర్టు నుంచి విడాకుల పిటిషన్ విత్డ్రా చేసుకుంది. కోర్టు కూడా కేసును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో విజయ్ త్రిష మధ్య దూరం పెరిగిందనే కామెంట్స్ కానీ రూమర్స్ కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో త్రిష కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టింది, తర్వాత దాన్ని డిలీట్ చేసింది. కానీ మళ్ళీ 4-5 రోజుల తర్వాత ఈ 15 ఆగస్టు వేడుకల్లో త్రిష కనిపించడంతో ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తున్నారు. స్పెషల్ అట్రాక్షన్గా త్రిష నిలిచారు 15 ఆగస్టు వేడుక. కానీ రాజకీయంగా మాత్రం ఇది దుమారం చెలరేగింది. రాజకీయంగా మరింత కాంట్రవర్సీ అయ్యింది. ప్రతిపక్షాలు మరింత విమర్శలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.